ఈపీఎఫ్ 95 ఐఆర్ పెన్షన్‌కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత ఆధారపడే ప్రధాన ఆదాయ వనరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద వచ్చే పెన్షన్. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎస్ 95 ప్రకారం చాలామంది పెన్షనర్లు నెలకి కేవలం 1000 నుంచి 2000 మధ్య పెన్షన్ పొందుతున్నారు. ఈ మొత్తంతో ప్రస్తుత కాలంలో జీవనం కొనసాగించడం చాలా కష్టమైందని పెన్షనర్లు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ను 6500 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలని దేశవ్యాప్తంగా పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఈపీఎస్ 95 నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ వంటి సంఘాలు గత 8 నుంచి 10 సంవత్సరాలుగా నిరంతర డిమాండ్ చేస్తున్నాయి. 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను 1000 రూపాయలుగా నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటి వరకు దానిలో పెద్దగా మార్పు జరగలేదు. అయితే ఈ కాలంలో జీవన వ్యయాలు, మందులు, ఆహారం, ఇల్లు అద్దెలు అన్నీ గణనీయంగా పెరిగాయి. అందుకే 1000 రూపాయలతో ఎలా జీవించాలి అన్న ప్రశ్నతో పెన్షనర్లు పలుసార్లు ఆందోళనలు కూడా చేశారు. ఇప్పుడు 6500 లేదా అంతకంటే ఎక్కువ కనీస పెన్షన్ అమలు చేస్తే ఏమవుతుంది అన్నది చూస్తే దేశవ్యాప్తంగా ఈపీఎస్ స్కీమ్లో సుమారు 70 లక్షల వరకు పెన్షనర్లు ఉన్నారని అంచనా. ప్రస్తుతం వీరిలో చాలామందికి 1000 నుంచి 2500 మాత్రమే వస్తుండగా దాన్ని 6500 లేదా అంతకంటే ఎక్కువకు పెంచితే ఒక్కొక్కరికి నెలకి సగటున 4500కి పైగా అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓపై సంవత్సరానికి సుమారు 35,000 కోట్ల నుంచి 45,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది చిన్న మొత్తం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. ఒకవైపు పెన్షనర్ల జీవన భద్రత ముఖ్యమైతే మరోవైపు ఆర్థిక భారం కూడా భారీగా ఉండటం వల్ల నిర్ణయం ఆలస్యం అవుతుంది. అయితే పెన్షనర్లు మాత్రం మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు సంవత్సరాల పాటు కంట్రిబ్యూషన్ ఇచ్చాం, ఇప్పుడు కనీస జీవనానికి సరిపడే పెన్షన్ ఇవ్వాలని వాదిస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే పెన్షన్ను పెంచడమే కాకుండా దానికి డిఏ కూడా లింక్ చేయాలని కోరుచున్నారు. అంటే ధరలు పెరిగే కొద్దీ పెన్షన్ కూడా పెరగాలి అనే భావన. ఇది అమలు అయితే పెన్షనర్లకు దీర్ఘకాలంగా మరింత భద్రత ఉంటుంది. మొత్తం మీద చూస్తే 6500 లేదా అంతకంటే ఎక్కువ కనీస పెన్షన్ డిమాండ్ అనేది కొత్తది కాదు. ఇది దాదాపు దశాబ్దకాలంగా కొనసాగుతున్న పోరాటం. పెన్షనర్ల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది అవసరమైన పెంపే అయినప్పటికీ ఆర్థిక పరంగా భారం పడటం వల్ల ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంది. అయినప్పటికీ ఈ అంశం దేశవ్యాప్తంగా కీలక చర్చగా మారింది. భవిష్యత్తులో ఏదో ఒక స్థాయిలో పెంపు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.